రూపాయి తీసుకొని ఆటాన కూడా ఇస్తలేరు, మన పైసలన్నీ తీసుకుపోయి అటు ఉత్తరాన పెడుతుర్రు అని సెంటర్ సర్కారోళ్ళ మీద తొలుత సంది మనోళ్ళు గట్టినే గరమైతుర్రు. సందు దొరికినప్పుడల్లా సౌత్ ముఖ్యమంత్రులు జోరుగా బాణాలేస్తుర్రు. ఇక ఇప్పుడు మళ్ళొకసారి అందరూ ఒకటయ్యిర్రు. లోక్సభ సీట్ల మీద కలిసి కట్టుగా పోరాటం చేయాలని ఒక కాడ కూర్చొని మాట ముచ్చట్లు చేసిర్రు. మరిగా కథ ఏందో ఒకసారి చూద్దాం పారి. రాష్ట్రాలలో పబ్లిక్ ఎంత మంది ఉన్నారో ఆ లెక్కను బట్టి పార్లమెంటు సీట్ల లెక్క తేలుతానరట సెంటర్ సర్కార్. గట్లయితే ఇక దక్షిణాన ఉన్న రాష్ట్రాలు అన్యాయం అవుతాయని మన లీడర్ సావులు అంతా జంగులాడాయికి తయారైనరు. ఇక తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్టాలిన్ సారు అందరినీ ఒక్కతానికి చేర్చి మాట ముచ్చట్లు చేసిండు. సెంటర్ సర్కారోళ్ళ మీద పోరాటం చేయాలని అందరిని ఎత్తుకో తీరు మాట్లాడినరు. మన దిక్కుకేంచి సీఎం రేవంత్ సారు, కారు పార్టీ వాళ్ళ తరపుకేంచి మాజీ మంత్రి కేటీఆర్ సారు, అటు కేరళ రాష్ట్రం ముఖ్యమంత్రి, మిగిలిన రాష్ట్రాల లీడర్లంతా పోయినరు. ఇక దక్షిణ భారతాన ఉన్న రాష్ట్రాలన్నీ సెంటర్ రోళ్లకు తప్పదారి పనులు కాడుతున్నాయి. అయినా సరే మనం రూపాయి ఇస్తే వాళ్ళు 42 పైసలే ఇస్తాన్రు, బీఆర్ రాష్ట్రానికి అయితే 6 రూపాయలు ఇస్తాన్రు అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి రేవంత్ సారు. We contribute more to national exchequer and get lesser allocations. For ₹1 tax paid by Tamil Nadu, it get back 26 paisa. Likewise, Karnataka 16 paisa, Telangana 42 paisa, Kerala is 49 paisa. But when Bihar pays ₹1 tax, it gets ₹6 కారు పార్టీ వాళ్ళ తరపుకేంచి పోయిన కేటీఆర్ సార్ కూడా ముచ్చట్లు జోరుగానే చెప్పిండు. ఎంపీ సీట్లు తక్కువైతే ఢిల్లీలో బలం పోతుంది, అట్లా కావద్దు, కొట్లాట చేయాలి అన్నట్టు మాట్లాడిండు. ఇగిదిట్లుంటే తమిళనాడుకు పోయి మీటింగ్ అయిన లీడర్లందరి మీద పువ్వు పార్టీ వాళ్ళు గయ్యన లేచిండ్రు. ఇక చూడరి సెంటర్ మంత్రి బండి సార్ ఏమన్నాడో. ఇవాళ మొదటి నుంచి చెప్తున్నా, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. బీఆర్ఎస్ పార్టీ కేసుల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నది. ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఢిల్లీలో కలిసి ఉంటారు, గల్లీలో కొట్లాడతారు. ఇవాళ డిఎంకే పెట్టిన మీటింగ్ ఇద్దరు వేరు, ఇద్దరు అనుకోవడం వేరు. మరి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, వీరిద్దరు ఒక్కటా కాదా మీరు ఆలోచించండి. కేసుల విషయంలో కేసీఆర్ కుటుంబానికి ఒక నోటీస్ ఇస్తలేరు, టచ్ చేసే ప్రయత్నం కూడా చేస్తలేరు. ఇవాళ డిఎంకే పెట్టిన మీటింగ్ వీళ్ళందరూ కలిసిపోయారు, వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు. వీళ్ళందరూ దేని వ్యతిరేకంగా, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. వాళ్ళందరూ కలిసి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి మాకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. గిట్ల నడుస్తున్నాయి ముచ్చట్లు. పబ్లిక్ ఎంత మంది ఉన్నారనే లెక్క ప్రకారం పార్లమెంటు సీట్లు పెంచుకుంటే నష్టపోతాం, రాష్ట్రాలకు వచ్చే ఆమ్దానిని బట్టి సీట్లు పెంచాలి అంటున్నారు వీళ్ళు. ఎవరికేం నష్టం రాదు, అంత మంచిగానే ఉంటది అంటున్నారు పువ్వు పార్టీ వాళ్ళు. మరిగా ఇటువంటి మీటింగులు ముందు ముందు కూడా పెట్టుకుంటారట. పంచాయతీ ఇంత పెద్దగానే అయ్యేటట్టుంది అనుకుంటారు అందరూ. చూసుకుంటూ పోవాలి ఏమవుతుందో. ముఖం కడుక్కుంటే బకీట నీళ్లు, కాలు చేతులు కడుక్కుంటే బకీట నీళ్లు, బండి కడుక్కోనికే 2 బకెట్ల నీళ్లు, స్నానం చేయడానికి 4 బకెట్ల నీళ్లు. ఓ ఇట్లా లెక్కే లేదు పొర్రి. ఓ దిక్కేమో తాగనీకే గుక్కే నీళ్లు దొరకక ఆగమవుతుర్రు పబ్లిక్, ఇంకో దిక్కేమో ఎట్లా పడితే అట్లా నీళ్లు పారబోస్తుర్రు జనాలు. అందరేమో గాని పట్నం జనాలైతే ఇగింత ఎక్కువనే వ్యర్థం చేస్తుర్రట నీళ్లు. అసలే ఎండాకాలం, గిట్ల చేస్తే ఎట్లనో ఏమో. చూడుర్గి ముచ్చట. ఎండాకాలం ఇప్పుడిప్పుడే జోరు అందుకుంటున్నది. ఏప్రిల్ మే నెలల్లో ఎండదేవుడు నడినెత్తిన గజగట్టి ఆడేటట్టే ఉన్నాడు. అయితే ముచ్చటి ఏంటిదంటే ఎండలింకా గట్టిగా ముదరక ముందే నీళ్లకు తిప్పలవుతున్నది. చెలకలు ఎండుతున్నాయి. చెడగొట్టు వానలతోని ఉన్న పంటలు కూడా ఆగమాగం అవుతున్నాయి. అన్నిటికి మించి తాగే నీళ్లకు కూడా కటకట అవుతున్నది చాలా జాగల్లా. హైదరాబాద్ పట్టణంలో ట్యాంకర్లకు డిమాండ్ గట్టిగా పెరిగింది. దినం 12 నుంచి 15 వేలకు ఎక్కువనే ట్యాంకర్లు బుక్ అవుతున్నాయట. అయితే నీళ్లకు కరువు ఉన్నప్పుడు జర చూసి వాడుకోవాలి కదా, అట్లా చేస్తలేరట చాలా మంది. నీళ్లు ఎట్లా పడితే అట్లా చల్లితే ఫైన్లు వేస్తాం, జేబులు ఖాళీ చేస్తాం అని ఆఫీసర్లు చెప్తున్నా చాలా మంది చక్కగా అయితలేరట. ఒక్క హైదరాబాద్ పబ్లిక్ కు వ్యర్థం చేస్తున్న నీళ్లతోని రాష్ట్రంలో ఇంకో జిల్లాకు సరిపోని నీళ్లు ఇవ్వచ్చట. గంతగానం నీళ్లు చల్లుతున్నారా అన్నట్టు. అవసరానికి వాడుకుంటే తప్పు లేదు గాని ఉత్తగా ఎట్లా పడితే అట్లా వారబోస్తున్నారట. అసలే ఎండాకాలం, ఈ 2-3 నెలలు నీళ్లు పొదుపు చేసుకోవాలి అని చెప్తున్నారు అధికారులు. సర్కారోళ్ళు కూడా పబ్లిక్ కు మంచి నీళ్లకు తిప్పల రావద్దని గట్టిగానే ఎగురం చేస్తున్నారట. ఇగిదిట్లుంటే శనివారం నాడు ప్రపంచ నీళ్ల దినోత్సవం కాబట్టి ఏపీ డిప్యూటీ సీఎం పవనాలు సారు ఊరూరా పంట కుంటలు దోడే కార్యం చాలు చేసిండు. నీళ్లు నిల్వ చేసుకోవాలి, పొదుపుగా వాడుకోవాలి అన్నట్టు మాట్లాడిండు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రైతులు నీటి నిల్వ చేసుకోవడం, భూగర్భ జలాలను పెంచుకోవడంతో పాటు పంట పొలాలకి నిరంతరంగా నీటి అందించడంతో పాటు ఫామ్ పాండ్స్ చుట్టూ అరటి గాని, నిమ్మ గాని, దానిమ్మ గాని, జామ, కరివేపాకు లాంటి మొక్కలను పెంచితే
రైతులకి ఒక ఆదాయం కూడా ఉంటుంది, దీర్ఘకాలిక ఆదాయం ఉంటుంది. అదే నీటిలో కూడా చిన్నపాటి చేపలు పెంచుకోవచ్చు సహజంగా. అలాగే బాతుల పెంపకానికి, ఈ బాతుల పెంపకం వల్ల ఏం జరుగుతుంది, నీరు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంటుంది. ఇప్పుడు దోమలు ఉండటానికి అంటే క్రిమి కీటకాలు పెరగవు. అందువల్ల బాతుల పెంపకం కూడా హెల్ప్ సహాయపడుతుంది. వ్యవసాయానికి ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికే బెంగళూరు అసోంటి పట్టణాలల్లో బోర్లన్నీ ఎండిపోయి సుక్క నీళ్లు లేక అల్లాడుతున్నారు జనాలు. అసోంటి పరిస్థితులు మన దిక్కు రావద్దంటే బొట్టు పోగు చేయాలి. నీళ్లు భూమిలకు ఇంకేటట్టు ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు తోడుకోవాలి అన్నట్టు చెప్తుండ్రు. అన్నేమో గాని ఈ ఎండాకాలంలో ముందు నీళ్ల కొరకు ఇంకెంత ఏగిచ్చుడున్నదో ఏమో అని బువ్వులు పడుతుండ్రు పబ్లిక్. ఏం కాలము ఏమో పొర్రి, పొద్దంతా ఎండలు కొడుతున్నాయి, పొద్దు మూగితే వానలు పడుతున్నాయి, పొద్దున దాకా అగడు దోలుతుంది, నడుమధ్య రైతురేమో చలి పెడుతుంది. ఓ రోకు సూరన్న, ఇంకో రోకు వానదేవుడు పొంటలు పెట్టుకున్నట్టే చేస్తుర్రు, పబ్లిక్ ను పరిశాన్ చేస్తుర్రు. సరే ఇప్పుడంటే ఎండాకాలం కాబట్టి ఎండలు ఎంతన్నా కొట్టినీయుర్రు గాని యాళ్ళ వడగండ్ల వానలు పడుతూనే గింత ఆగమయ్యింది. పొద్దంతా ఎండలు, పొద్దు మూకి వానలు, కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టే అయింది పాపం రైతన్నల పరిస్థితి. యాళ్ళగాని యాళ్ళల్లో పడ్డ చెడగొట్టు వానలకు చేతికొచ్చిన పంట అంతా నేలపాలైంది. ఎండాకాలం పడ్డ వానలతోని చెర్లు నిండవు, ఏర్లు సాగవు. కానీ రైతులు పండించిన పంట అంతా ఆగం చందనం. కడుపుకు తిన్నట్టు లేదు, కాకులకు పెట్టినట్టు లేదు అనుకుంటా మస్తు కోసటిల్లుతున్నారు రైతన్నలు పాపం. ఓ రోజు వానలు, ఇంకో రోజు గాలి దుమారాలు, మీదికెంచి ఉరువులు, మెరుపులు, పిడుగులు. ఈ అడ్డగోలు వానలు, గాలి దుమారాలతోని ఆగమైనాయి నోటి కాడికొచ్చిన పంటలన్నీ. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలో పడ్డ వానలకు పంట చేలు నేలపాలైనాయి, పుచ్చకాయల తోటలు కొట్టకపోయినాయి, కరెంటు స్తంభాలు కూలినాయి, చెట్లు ఎరిగి రోడ్డు కడ్డంగా పడ్డాయి. పాపంకి అన్నకున్న కోళ్లపారం కూలి వేలల్లో కోళ్లు జీవిడిచినాయట. 2 సంవత్సరం నుంచి సాత్కున్న బరాబర్ ఎప్పుడు రేట్ వచ్చే టైం, నా చేతి మీద డబ్బులు వచ్చే టైంలో గాలి వచ్చి మొత్తం కోళ్ళు చనిపోయింది. కానీ గాలికి మా షెడ్ కూలిపోయింది, మొత్తం షెడ్ కడక్నత్ కోళ్ళు 2000 పెద్ద కడక్నత్ కోళ్ళు మొత్తం చనిపోయింది. 5000 కోళ్ళాట పాపం, లక్షల మాలు నష్టపోయినాలే. అటు ఉత్తరంలోకి పడ్డ వానలకు రైతుల గోసలు చిన్నగా లేవుపో. మంచిర్యాల జిల్లాల మొక్కజొన్న రైతులు గొల్లు మంటున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో గోడగూలి ఓ పెద్ద మనిషి జీవిడిచిండు. కరీంనగర్ జిల్లాలో కూడా గట్టినే పడ్డాయి వానలు. గాల్దుమారాలకు పంట పొలాలన్నీ ఆగమైతే సెంట్రల్ సహాయ మంత్రి బండి సంజయ్ సార్ పోయి రైతుల్ని మందలు ఇచ్చి వచ్చిండు. మరి చూడాలే సెంట్రల్ కించి ఏమైనా సహాయం చేపిస్తాడో లేదో అనేది. ఇటు పట్నంలో ఏమన్నా తక్కువనా, ఈడ కూడా గట్టిగానే షీడ్సి తోలినాయి గాలులు, వాన చినుకులు గట్టిగానే రాలినాయి. కొన్ని దుక్కుల వానరాళ్ళు కూడా పడ్డాయి. మామిడి తోటల చెట్లు కూలిపోయినాయి, పూత రాలిపోయింది. ఆడాడ మొక్కజొన్న పంటలు మచ్చుకు లేకుండాయి అనుకోరాదు. ఏందో ఏమో పోరి, ఎండలు కొట్టినా రైతులకే తిప్పలా, వానలు పడ్డా రైతులకే తిప్పలా. ఏమో పోరి, ఎన్నడు మారుతాయో రైతుల బతుకులు, ఎన్నడు తీరుతాయో వాళ్ళకి తిప్పలు. నడుమోనాడు మాజీ మంత్రి మల్లారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సార్ను కలిసినప్పటి సంధి ఈగబోతాడు షే పార్టీలకు, అగబోతాడు మల్లారెడ్డి పార్టీ మారతాడు, కారు దిగి షే పార్టీ వాళ్ళతో సోపతి కలబోతాడు అనుకుంటూనే ఉన్నారు జనాలు. ఆయన పోయింది లేదు, పబ్లిక్ అనుకున్నాడు ఆపింది లేదు. ప్రచారం అయితే జోరుగా నడిచింది. కానీ ఇన్నొద్దులు మల్లన్న పార్టీ మారే ముచ్చట మీద మాట్లాడుకున్న వాళ్ళంతా ఇప్పటి సంధి నోరు మూస్తా తీర్రి. మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ పార్టీ మారడనుల్లో కారు దిగి చేయి పట్టుకున్నోళ్లే కింద మీద అవుతున్నారు. నేనెందుకు పార్టీ మారుతా అంటున్నాడు మల్లన్న. గానడుమో నాడు సీఎం రేవంత్ రెడ్డి సార్లు కలిసినప్పటి సంది సారు పార్టీ మారుతుండని సాటింపేసారు రాష్ట్రం అంతటా కొంతమంది. మల్లన్న కూడా జర నిమ్మలంగానే ఉండేటాళ్లకు పోతాడనే అనుకున్నారు అందరు కూడా. ఏడ నలుగురు గుంపు గున్నా మల్లన్న ముచ్చట్లే, ఇక మారుతాడా అగబోతాడా అని. అసలు గుసగుసలు ఏం లేవు, అంత బహిరంగమే. అసంటి వాళ్ళంతా ఇప్పటి సంది నోరు కట్టేసుకోక తప్పదు మళ్ళా. ఎందుకంటే పార్టీ మారే ముచ్చటే లేదు, నేను కారు దిగేది లేనే లేదని బల్లగుద్ది బరాబరి చెప్పిండు మాజీ మంత్రి మల్లారెడ్డి సారు. ఓ కాడ కూసున్న కాడ నలుగురిలో మాట్లాడుకుంటా మనసులున్న మాట బయట పెట్టిండు. ఇట్లా 72 ఏండ్లు ఇప్పుడు నాకు పార్టీ మారాల్సిన అవసరం ఏమొచ్చింది? కారు దిగి చేయి పట్టుకున్న వాళ్ళంతా పరేషాన్లు ఉన్నారు. అయినా మా ఇంట్లోకేంచి నలుగురం ఉన్నాం, వచ్చే ఓట్లప్పుడు పోటీ చేసేందుకు మా పార్టీలో లీడర్లేం తక్కువ లేరు అన్నట్లే మాట్లాడుకొచ్చిండు మల్లన్న కూడా. మరి మల్లన్న పోటీ చేయడా అంటే ఎందుకు చేయడు? మల్లపారికి ఎంపీగా పోటీ చేస్తాడట, అది కూడా జమిలీ ఎన్నికలు వస్తేనే చేస్తాను అంటున్నాడు.
లేకుంటే పోటీ చేయడేమో మరి ఓట్లల్లా. అంత మంచిగానే ఉన్నది కానీ మరి సీఎం సార్లు ఎందుకు కలిసినవే మల్లన్న అంటే అభివృద్ధి పనుల ముచ్చట్లు మాట్లాడుకునేందుకు, మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీల సీట్ల ముచ్చట ఈ విధంగా చెప్పేందుకు పోయినా అనేది మల్లన్న అంటున్న మాట. అంతేకాదు ఓ భార్యాల మనవరాలు పెళ్లి కారదిద్దానికి కూడా పోయిండు అల్లు నెంబడేసుకొని. మైకు దొరికితే చాలు ఇద్దరు ఒకరినొకరు 6 బాధ అరుచుకుంటారు, తొడలు కొట్టుకుంటారు, మీసాలు తిప్పుకుంటారు, కార్యాలకు పిలుచుకుంటారు, మర్యాదలు చేసుకుంటారు. ఎవరి పార్టీ వాళ్ళదే, ఎవరి రాజకీయం వాళ్ళదే. రాజకీయమే సుట్టరికమే మరి. ఏమో తీయరి, మనకెందుకు ఆళ్ళు మంచిగానే ఉంటారు కానీ మల్లన్న పార్టీ మారతాడని అయ్యేటి ప్రచారానికి మొత్తానికైతే తెరబడ్డట్టయింది తీయరిగా. రైట్, ఇక ఓ 2 నెలల దాకా పండుగ పొర్రి. రాత్రి అయితే చాలు అన్ని పనులు పక్కకు పెట్టి ఫోన్ ముంగట పెట్టుకొని బంగ్లా మీద సోపతిగాళ్లతో మీటింగ్ చేస్తారు. ఇటు ఎండాకాలం చల్లటి గాలికి IPL ఆటలు చూసుకుంటా మస్తు మురుస్తుంటారు జనాలు. అట్లా ఈ 7 పొట్టి క్రికెట్ ఆటలు షురువైనాయి. గా ఆటల సంగతి ఏదో ఒకసారి అరుసుకొని వద్దాం పారి. శనారం సంధి IPL జోరు సురువైంది. 6 కొడితే సీటీలు, 4 కొడితే సప్పట్లు, వికెట్ పడితే డాన్సులు. IPL పండగ మురిపం చిన్నగా లేదు పోండి పబ్లిక్ లా. ఓ 2 నెలల దనక పండగ. పొద్దున్న దానక సెల్ ఫోన్ లో నెట్ దగ్గనియరు, ఛార్జింగ్ లో పుల్ల దిగనియరు. ఎందుకంటే మాపడికి మ్యాచ్ చూడాలి కదా మరి. శనారం నాడు సురువైంది. మే 25 నాడు ఆఖరి ఆట ఉంటది. తొలత మ్యాచ్ కోల్కతాలో అయితే రెండో ఆట మనతానే, అదే ఉప్పల్ స్టేడియం లా. అందుకనే అంత నున్నగా చేస్తున్నారు, వచ్చేటోళ్లకు ఏ తక్లీఫ్ ఉండదు అని. పొట్టి క్రికెట్ ఆట అంటేనే దందారాయే. అప్పుడే బ్లాక్ టికెట్ల దందా కూడా సురువు చేసిరు బద్మాషి గాన్లు. ఉప్పల్ స్టేడియంలో 4 బ్లాక్ టికెట్లు దొరికినాయి. గై 7 వచ్చినాయి ఏందనేటిదంతా ఆరాధిస్తున్నారు ఉప్పల్ పోలీసు వాళ్ళు. అటు ఆంధ్రాలో కూడా అంతే. 24వ తారీఖు నాడు విశాఖపట్నంలో ఉంటది ఆట. ఎట్టున్న ఆటను దగ్గరికి చూడాలని టికెట్ల కొరకు కన్న తిప్పల పడుతున్నారు అభిమానులు. ఇంకో 2 రోజులుంది ఆటకు, అప్పుడే టికెట్లు అయిపోయినాయని బోర్డులు పెట్టిర్రు. టికెట్లు దొరికిన వాళ్ళది గీ సంబరం, దొరకని వాళ్ళది కా బాధ. ఇదంతా ఎత్తు అయితే బెట్టింగ్ రాయలేదు ఇంకో కథ. ఉత్తగా టీవీలో ముంగట కూర్చొని ఎంతసేపు ఆట చూస్తాం. ఆటలాడేటోళ్ళు కోట్లు తీసుకుంటున్నారు, మనం లచ్చలన్నా కమాయించొద్దా అనుకుంటున్నట్టున్నారు కావచ్చు. అందుకనే బెట్టింగ్ దందాలు ముంగటేసుకున్నారు. ఇంతకు మునుపటికంటే ఈ పారికి ఇంత ఎక్కువనే ఉండేటట్టుందట దందా. అందుకనే హోటళ్లు, రిసార్టులు, రెస్టారెంట్లు, క్లబ్ల మీద నజరేసారు పట్నం పోలీసు వాళ్ళు. ఇటు మెట్రో రైళ్లను కూడా మధ్యరాత్రి 1 గంట వరకు తిప్పుతారట. ఉప్పల్ స్టేడియం కాంచి అన్ని దుక్కులకు తిరుగుతుందట మెట్రో రైలు. ఎక్కడ దిగాలనుకునేటోళ్ళు అక్కడ దిగొచ్చు అన్నట్టుగా. మళ్ళా అన్ని దినాలు కాదుల్లో పట్నంలో ఆట నడిచిన నాడే. ఏదేమైనా ఈ పారి పొట్టి క్రికెట్ ఆటల మీదున్న కాయిస్తోని నచ్చిన టీంలు గెలవాలని ఆశపడేటోళ్ళు కొంతమంది, నచ్చిన ఆటగాడు టీం కప్పు కొట్టాలనుకునేటోళ్ళు ఇంకొంతమంది. మంచి ఊపు మీద సాలైనవి పోండ్రి ఈ పాలి IPL ఆటలు. కూలీ నాలి చేసే అమ్మలక్కలకైనా, ప్రైవేట్ కొలువులు చేసే అన్నదమ్ములకైనా వాళ్ళకంటూ ఓ డ్యూటీ టైం ఉంటుంది. ఆ టైం ప్రకారం పోతారు, పని చేసుకొని అవతల పడతారు. ఒకవేళ డ్యూటీ టైం దాటి కూడా పని చేస్తే చేసిన పనిని ఓటీ కింద లెక్కగట్టి ఆ పైసలు అలాగిస్తారు అన్నట్లు. ఓటీ అంటే యాదకొచ్చింది, మొన్న సునీత విలియమ్స్ మేడము మొగుల మీదకి పోయొచ్చింది కదా, ఆ మేడంకు కూడా ఓటీ గట్టి ఇచ్చిర్రట. మరి ఎంత ఇచ్చిర్రో ఏం కథ అనేది ఒకసారి అరుసుకొని వద్దాం పారి. 9 నెలలు మొగుళ్ళ శిఖవడి మొన్న భూమి మీదకి వచ్చిన సునీత విలియమ్స్ ఇంకా బుచ్ విల్మోర్లు యాదుకున్నారు కదా. వాళ్ళను చూసిన జనమంతా అమ్మో అన్ని నెలలు పైన ఉన్నారంటే వాళ్ళకు జీతాలు బాగానే ఉన్నాలే, పొద్దుమాపు పైనే ఉండొచ్చిర్రంటే కోట్ల రూపాయల ఆమ్దాను వచ్చినాలే అని అనుకున్నారు. కానీ అదంతా తుసుముచ్చటే అని ఆలస్యంగా ఎరికైంది. అయితే ఇప్పటికే నాసా తరఫుకెంచి సునీతక్క ఇంకా విల్మోర్ అన్నలకు ఏడాదికి ₹1 కోటి పైనే జీతం తీసుకుంటుర్రట. సరే ఇంతవరకు ముద్దుగానే ఉన్నది గాని పొద్దుమాపు మొగుల మీద డ్యూటీ చేసి వచ్చిర్రు. మరి వాళ్ళకొచ్చే ఓటీల సంగతి ఏంది సారు అని ఒకళ్ళు అమెరికా పెద్ద ట్రంప్ సార్ని అడిగిర్రట. దానికి సార్ కూడా అయ్యోగా ముచ్చట నాకు తెలియదమ్మా, వాళ్ళు పడ్డ కష్టం చిన్నది కాదు, ఓటీ పైసలు ఎన్నొస్తాయో చెప్పుర్రి నేను ఇస్తా అన్నట్లు చెప్పిండట. ఈగేముంది అన్ని లెక్కలు బొక్కలు తీస్తే రోజుకు $4 అంటే ఓ $350 వస్తాయని తేలింది. అట్లా 9 నెలలకు లెక్కేసి కూడితే $1430 వస్తాయని ట్రంప్ సార్ కు చెప్పంగానే మొదలు సార్ కూడా షాక్ అయిందట. అటెన్క నిమ్మలబడి ఎంతైనా నేనే ఇస్తానన్నాడు కాబట్టి గదేదో ఇచ్చేస్తాం అన్నట్లు చెప్పుకొచ్చిండట. ఈ ముచ్చట చూసిన జనం అంతా చిత్రపోయి కామెంట్లు పెడుతుర్రు. ఏదన్నా కూలి పనికి పోయినా కూడా అంతకంటే ఎక్కువ పైసలు వస్తాయి, అసోంటిది దేశం కోసం 9 నెలలు ఓటీలు చేసిన వాళ్లకు లక్షలలో వస్తాయని అనుకుంటే ఉత్త 350. దీని బదులు కూలి పోయేటోళ్ళ ఓటీల ముచ్చటే ముద్దుగున్నది అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు. ఏదేమైనా మొగుల మీదకి పోయి
వచ్చి మస్తు పేరుకెక్కిన సునీతక్క ఇంకా వెల్మోర్ అన్నలు ఇద్దరు దాకాన్ల షరీకయ్యారు. సూది మందులు తీసుకుంటుర్రు. మరి ఎన్నండి నిమ్మలబడతారో ఏమో చూడాలి. మనం వాడుతున్న సోషల్ మీడియా యాప్స్ అన్నిటికీ ఏదో లోగో అదే గుర్తుంటుంది. ఇక అది చూడంగానే వాట్సాప్ దా, ఫేస్బుక్ దా, ట్విట్టర్ దా, లేకుంటే ఇంకేదన్నా అని ఎమ్మటే గుర్తుపడతారు జనాలు. ఒక ముక్కలు చెప్పాలంటే యాప్లకు గుర్తింపు తెచ్చినయేగా లోగోలు. గట్ల బగ్గ పేరుకెక్కిన ఓ యాప్ లోగోను ఏలం పాటేసిర్రట. మరి ఎంత కమ్ముడు పోయింది, ఏందా లోగో అనేది మనం కూడా ఒక్కసారి చూసొద్దాం పారి. మొత్తానికి పిట్ట అమ్ముడు పోయిందులో. అగ్గో ఏం పిట్ట ఏందని దీర్ఘాలు తీయకుర్రి. ట్విట్టర్ లోగోలుండే ఈ లేత బులుగు రంగు పిట్ట ఏలం పాటల అమ్ముడుపోయింది. కొత్త బండి కొన్నోళ్ళు పాత బండిని అమ్మేసినట్లే ట్విట్టర్ కెంచి ఎక్స్ లెక్క అయినాక పిట్టతోని పనేముందని అమ్మకానికి పెట్టిండు మన మస్క్ కాక. అందుకే ఆర్ఆర్ అనే కంపెనీ వాళ్ళను పిలిపించి ఏలం పాటేసిర్రు. మొదలు చిన్నగా మెల్లగా చాలైన పాట పోతా ఉంటే లక్షలకు పాకింది. అట్లా ఆ ఏలం పాటల ఒకళ్ళు దీన్ని 30 లక్షల ధర పెట్టి కొన్నారు. అన్నట్లు ట్విట్టర్ హెడ్ ఆఫీస్ కాడుండే ఈ పిట్ట 2 అడుగుల పొడుగు, 9 అడుగుల వెడల్పు, 2 కిలోన్నర బరువుందట. అంతేకాదు ఈ బులుగు రంగు పిట్టను 9 ఏళ్ల కింద $15 ఖర్చు పెట్టి తయారు చేపించిండట. అయితే ఓ 3 ఏళ్ల కింద ట్విట్టర్ అనే ఉండే, గుర్తు కూడా ఈ పిట్టనే ఉండే. కానీ మస్క్ కాక ఈ కంపెనీ కొన్న తర్వాత పాత కంపెనీ గుర్తులు ఏవోటి ఉండాలి అని ఈ పిట్ట గుర్తుకు ఏలం పడబెట్టిండట. ఈ ఎక్స్ ను ఎంతమంది గుర్తుపడుతుర్రో ఏం పాడవు గాని ఇప్పటికే ఈ బులుగు రంగు పిట్ట అవపడితే మాత్రం ఇది పక్క ట్విట్టరే అన్నట్లు ఉన్నది. అట్లనే దీనికి మస్తు ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఏదేమైనా వచ్చిన గిఫ్ట్లను నాయకులు, పెట్టుకున్న గడియారాలను హీరోలు, ఆడిన పాట వస్తువులను ఆటగాళ్లు ఏలం పాట ఏంగా చూసినాం గాని గిట్ల ఓ కంపెనీ లోగో కూడా ఏలం పాట వేసుడే గిదే శివ అంట. ఆయన గంత ధర పెట్టి కొన్నరు బానే ఉంది గాని దాంతో ఏం ఫాయిదా ఉంది, దాన్ని దేనికి వాడతారు అని గుసగుస పెట్టుకుంటుర్రు గి ముచ్చటిన జనాలు. ఇగన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ ధనాదన అవి కూడా ఒక్కసారి చూసేర్రి. ఎమ్మెల్సీ కవితక్క డప్పు దరువులకు డాన్స్ ఆడింది. గోదావరి కన్నీటి గోస పేరుతోని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్రన్న పాదయాత్ర చేస్తుండు కదా. గా పాదయాత్ర గోదావరి కనికెంచి ప్రజ్ఞాపూర్ కు చేరంగానే ఎమ్మెల్సీ కవితక్క పోయి మద్దతు తెలిపింది. పాత సర్కారు ఉన్నప్పుడు రైతులంతా నిమ్మలంగా ఉండే, ఎన్నడూ నీళ్ల తిప్పలనేదే లేకుండే. కానీ ఈ సర్కారు ఏల వల్ల రైతులు మస్తు నష్టపోతుర్రు. ఆనాడు గోదావరి మీద ఖుషితోని పాటలు పాడుకున్నాం, కానీ ఇవాళ నీళ్ల తిప్పల మీద పాటలు పాడుకుంటూ పోరాటం చేయాల్సి వస్తుంది అని ఘనమైంది. బషీర్బాగ్ లో బయటి రాష్ట్రం మందు పట్టుబడ్డది. హరీష్ కుమార్ ఇర్వానీ అనేటాయన లిక్కర్ టెండర్ వేస్తే రాలేదట. దాంతోని దాని మీద ఆశ సావక ఢిల్లీకెంచి దొంగతనంగా మందు తెప్పించి మన తాన 1500 కాడి నుంచి 2000 దాకా ఎక్కువ రేటుకు అమ్ముతున్నాడట. గట్ల చేద్దామని చూస్తుంటే ఈ ఇద్దరు తాషుడిగాలు పట్టుబడ్డారు. ఢిల్లీకెంచి సరుకు తెచ్చి ఇర్వానీ నీళ్ల గోదాంలో పెట్టిన ముచ్చట పోలీసులకే ఎరికైంది. ఈగేముంది, ఇద్దరిని అరెస్ట్ చేసి ఫోన్లు సీజ్ చేసిర్రు. మొత్తం 24 రకాల బ్రాండ్లు, 233 సీసాలు. వీటి ధర 9,68,000 దాకా ఉంటుండొచ్చు అని అధికారులు అంటున్న ముచ్చట.